తొక్కలు తొక్కలుగా చేసినట్టుగా చూస్తున్నాం. మరి బలిపీఠము చుట్టూ కూడా గొయ్యి తీసి నీళ్లతో నింపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత మరి ఏలియా ఇవన్నీ కట్టిన తర్వాత ఏం చేసినాడంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ రోజున క్రైస్తవులైన మనము, క్రైస్తవుడైన మొదటగా బాగు చేసుకోవాలి, హృదయాన్ని బాగు చేసుకోవాలి. రెండోది, 12 రాళ్లతో ఏ రీతికైతే బలిపీఠాన్ని కట్టాడో ప్రార్థన గది, ప్రార్థన జీవితాన్ని మనం అమలుపరుచుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థనలో